హైదరాబాద్లో ఇక బతకడం అతి కష్టమైపోనుంది. ఇదో చిన్న సైజు బొంబాయిలా మారింది. దారుణమైన ట్రాఫిక్తో పాటు అన్ని రేట్లు బాగా పెరిగిపోయాయి. సామాన్యుడిక్కడ బతకడమే అతి కష్టమైపోయింది. ఇక్కడ ప్రధానంగా అద్దెల ఆకాశాన్నంటాయి. ఇతర రాష్ట్రాల నుంచి నిత్యం వేల సంఖ్యలో ఉద్యోగాలు, పనులు వెతుక్కుంటూ వస్తూ ఉండడంతో 6,000 రూపాయలకు మించి ఇస్తే గాని బ్యాచిలర్లకు సింగిల్ రూమ్ దొరకడం లేదు. దీనికి తోడు విద్యుత్, నల్లా బిల్లులు అదనం. హాస్టల్స్ లో ఉందామనుకుంటే అక్కడ కనీసం 5,000 నుంచి 6,000 లేనిదే మంచి భోజనం పెట్టే పరిస్థితి లేదు. దీంతో మంచి భవిష్యత్తును ఊహించుకుని నగరంలో అడుగుపెట్టే వారి పరిస్థితి దయనీయంగా మారింది. ఇంటి నుంచి పంపే డబ్బులో సగం అద్దెకు పోతుంటే మిగిలిన డబ్బుతో నెలంతా సర్దుకోవలసిన పరిస్థితి ఉందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిరుద్యోగుల విషయానికొస్తే వేతనంలో సగం అటే పోతోంది అంటూ వాపోతున్నారు. కరోనా అనంతరం నగరంలో 20 నుంచి 30% మేర అద్దెలు పెరిగిన పరిస్థితి ఉంది. ఇంజనీరింగ్ కళాశాలలు, కోచింగ్ కేంద్రాలు ఉన్న అశోక్ నగర్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, విద్యానగర్, అంబర్పేట్, మాణికేశ్వర్ బస్తీ, సికింద్రాబాద్, అమీర్పేట్, దిల్సుఖ్ నగర్, కొత్తపేట, ఎల్బీ నగర్, ఉప్పల్, యూసఫ్గూడ, ఖైరతాబాద్ ప్రాంతాల్లో అద్దె ఇళ్లకు విపరీతమైన డిమాండ్ ఉంది. ఒకప్పుడు ఈ ప్రాంతాల్లో అనుకున్న బడ్జెట్లో సింగిల్ రూమ్ చాలా సులభంగా లభించేది. బ్యాచులర్ల కోసమే పెంట్ హౌస్లు నిర్మించేవారు. కాలక్రమంలో వాటి నిర్మాణం తగ్గిపోయింది. 1 BHK, 2 BHKలు నిర్మిస్తూ భారీగా అద్దెలు వసూలు చేస్తున్నారు. ప్రాంతాన్ని బట్టి 1 BHK ఇళ్లకు 8,000 నుంచి 15,000 రూపాయల మధ్య, 2 BHK ఇళ్లకు 12,000 నుంచి 25,000 రూపాయల వరకు అద్దెలున్నాయి. దీంతో 10 నుంచి 15 ఏళ్ల క్రితం నిర్మించిన భవనాల్లోని సింగిల్ రూమ్లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. సింగిల్ రూమ్లకు అద్దెతో పాటు విద్యుత్ బిల్లు, నల్లా బిల్లు కలిపి నెలకు 6,500 రూపాయల నుంచి 7,500 రూపాయల వరకు చెల్లించాల్సి వస్తోంది. అద్దె ఇల్లు దొరకడం ఒకెత్తైతే యజమానుల షరతులతో తల్లడిల్లుతున్నారు. సింగిల్ రూమ్ అయితే ఇద్దరే ఉండాలి, ముగ్గురుండాలనుకుంటే 1,000 అదనంగా చెల్లించాలి. కొత్త వారెవరూ ఇంటికి రావద్దు, నీళ్లు తక్కువ వాడాలి, చివరకు బాత్రూంల వాడకంపై కూడా దారుణ షరతులు పెట్టి జనాన్ని సావగొడుతున్నారు.